ఒకటి బాబా ఏంటి ఏం చేస్తున్నావు? నీకేమో టమాటా ఎండి చేప, మాకేమో కోడిగుడ్డు టమాటా. ఈరోజు మా పొట్టిది టమాటాతో 2 కూరలు చేస్తుందంట. ఒకటేమో టమాటా కోడిగుడ్డు, ఇంకోటేమో టమాటా ఎండి చేపల్లోకి. టమాటా కోడిగుడ్లోకి ఇవేనా పొట్టి? అవును బాబా. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, టమాటా. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, టమాటాలు. ఒక దాంట్లోనేమో గుడ్లు, ఒక దాంట్లోనేమో ఎండి చేపల. అల్లం పేస్ట్ కామన్ రెండిట్లో. ఉప్పు కారం కామన్. ఉప్పు పసుపు కారం అన్ని కామనేగా. అవి వేసేటప్పుడు చూపిస్తావా? ఓకే పొట్టి, స్టార్ట్ చేస్తావా? సరే బాబా, చెయ్యి. ముందు కోడిగుడ్డు టమాటా వేస్తావా? సరే కానీ అది టమాటా కోడిగుడ్డు. టమాటా కూర అయిపోయిన తర్వాత అందులో గుడ్లు వేస్తావు పొట్టి, కారుస్తావా? బాగుంటది పొట్టి, చపాతీలోకి సూపర్ గా ఉంటది. ఏంటి పొట్టి? తాలింపు గింజలా? ఇప్పుడు ఏంటి పొట్టి? జీలకర్ర. ఓకే. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే. ఏంటి పొట్టి? అల్లం పేస్టా? అల్లం వెల్లుల్లి. మా పొట్టిది ప్రతి కూరలో వేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్, పప్పులో తప్ప. ఆఖరిగా సాంబార్లో కూడా. పసుపా? టమాటానా? ఉప్పా? ఆయిల్ వేసి తాలింపు గింజలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసావు. తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, టమాటా ముక్కలు, ఉప్పు వేసి మొత్తం కలిపేస్తున్నావు. ఇప్పుడు అవి మెత్తగా అయిపోవాలా? ఈ లోపల ఇది పక్కకు పెట్టేసి చేపలు పెట్టేయచ్చుగా. పెడతావా? త్వరగా అయిపోతాయిగా. ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను, లాంగ్ వీడియోలో మా వంటగది చాలా చిన్నది, అందుకని ఇక్కడ బాగా చెమటలు పోస్తున్నాయి అన్నమాట ఇక్కడ నిలబడాలంటే. ఇప్పుడు అటువైపు టమాటా కోడిగుడ్లోకి టమాటాలు మగ్గుతున్నాయి అన్నమాట. ఇటువైపు ఇప్పుడు ఎండు చేపలు కర్రీ చేయడానికి మళ్ళీ వేరే కళాయి పెడుతుంది. ఎండు చేపలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్. ఈ చేపలు చాలా రకాలు ఉంటాయి కదండి ఎండు చేపల్లో. ఇవి చావడాలు అంటే నెత్తళ్ళు, ఇంకా ఇంకోటి ఏదో ఉంది గుర్తు రావట్లేదు. ఉప్పు చేపలు ఉంటాయి మామూలుగానే. ఇవేమో చావడాలు, పలచగా ఉంటాయి కదా రెబ్బల్లాగా, ఆ చేపలు అనమాట. చూపించు ఒకసారి. ఇదిగోండి ఇలా పలచగా ఉండే చేపలు చావడాలు. ఇవి కడ్డీ చేపలు, గుర్తొచ్చింది. కడ్డీ చేపలు, ఉప్పు చేపలు, నెత్తళ్ళు చాలా ఉంటాయి కదా, వాటిలో ఇది ఒక రకం అన్నమాట చావడాలు. వేస్తున్నావా? ఇప్పుడు బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి అంతేనా? పొట్టి వేగినాయా? తీసేస్తావు ఇప్పుడు? ఇప్పుడు ఏం చేస్తావు పొట్టి? ఇంకో బాబా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసి. ఆయిల్ మార్చక్కర్లేదా? ఓకే. ఇప్పుడు ఏంటి పొట్టి? అల్లం పేస్ట్ వేస్తున్నా బాబా. అల్లం వెల్లుల్లి పేస్టా?
బాగా కొద్దిగా పసుపా? పసుపు. టమాటాలు వేసేస్తున్నాం బావ. టమాటా కొడుగుడ్డు కూరలాగా ఇది కూడా అవును బావ. కదా. కాదు ఇందులోనేమో చాప ముక్కలు వేయించావు, అందులోనేమో వేయించలేదు. ఉప్పు. పండు టమాటాలు బాగుంది. నువ్వు వెళ్ళి తెచ్చుకున్నావు కాబట్టి బాగున్నాయి అంటున్నా. అదే నేను తెస్తే పచ్చి తెచ్చావు అనేదాన్ని కదా. ఈ పచ్చియా? పచ్చి కాదు, అదే చెబుతున్నా. నేను తెచ్చాను అనుకో, మరీ ఇంత పండిపోయి తెచ్చిన ఎందుకు బాగోవు అంటావు కదా. టమాటాలు ఇప్పుడు ఉండేస్తాం తెలుసు కాబట్టి తెచ్చా. పండి తెచ్చావా? అదేనా. అదే నేను తెస్తేనేమో ఇంత పండిపోయినాయి ఎట్లాగా. నువ్వు తెచ్చావు 2 రోజులు 3 రోజులు ఉన్నారుగా. సరే పొట్టి టమాటా గుడ్డ అవును ఉడికిపోయినట్టుంది. టమాటా బాగా అవును ఉడికిపోయింది. పొట్టి వేసాయి. కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, కారం, చికెన్ మసాలా, సాల్ట్ ఇందాక వేసావుగా. అవును బాబా. జాగ్రత్త, ఇటువైపు ఇది అంటుకుంటాం. బాబా చిన్న గ్లాస్ నీళ్ళు వేస్తా బాబా. ఓ చిన్న గ్లాస్ వాటరా వేసాయి. మళ్ళీ కొంతసేపు ఉడకాలా? ఒక 2 నిమిషాలు మగ్గితే గుడ్లు వేసేస్తావా? 2 కూరలు, టమాటా గుడ్డు, టమాటా ఎండి చేపలు. బట్ అయిపోయింది అది. అయిపోయింది బాబా. గుడ్లు వేసేస్తావా? వేసా మరి. వేసే బట్టి వేసావా? వేసా బాబా. అది ఇప్పుడే కదిలించవా? కలిచ్చింది బాబా. మూత పెట్టి అది ఉడకాలి ఇప్పుడు. అవును బాబా. ఓకే పెట్టి మూత పెట్టి ఎంతసేపు ఉండాలి బట్టి? ఇంకా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు బాబా. ఒక 5 నిమిషాలు కొంచెం ఆ గుడ్లు ఉడికేదాకా. ఓకే పెట్టే. పొట్టి ఇదేంటి ఎండు చేపల అవును బాబా. వేసేస్తున్నావు ఇది కూడా? ఒక 2 నిమిషాలు. ఏంటి పొట్టి ఇప్పుడు కారమా? అవును బాబా. కొంచెం ఎక్కువగానే పొట్టి, స్పైసీగా బాగుంటుంది. చాలు, మరీ మంట పుట్టిద్దేమో. మనకి మంటే కావాలి కదా. ఇందులో కూడా చికెన్ మసాలా వేస్తావా? కొద్దిగా. ఓకే. ఈ టమాటా ఎండు చేపల కూరలోకి ముందు ఎండు చేప ముక్కలు వేయించుకొని పక్కన పెట్టుకుంది. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసేసింది. అవి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేసింది. కారం తర్వాత ఎండు చేపలు కూడా యాడ్ చేస్తుంది. అంతే, ఇంకొక 5 నిమిషాల్లో టమాటా ఎండు చేపల కర్రీ రెడీ అయిపోద్ది. రెండు కూరలో కన్ఫ్యూజింగ్గా ఉంటాయేమో. కన్ఫ్యూజన్ ఏమీ లేదు, దేనికది సపరేట్గానే బాగానే అర్థమయ్యేటట్టుగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే బట్ వేసే. ఇందులోనే కారం, చికెన్ మసాలా కూడా వేసింది. వాటితో పాటు చేప ముక్కలు కూడా వేసేసి కలిపేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ టమాటాలతో పాటు చేప ముక్కలు కూడా కొద్దిసేపు ఉడకాలి, ఉడికితే బాగుంటాయి కదా బట్టి. ఇప్పుడు వాటర్ వేస్తావు బట్టి. వేసాయి. ఒక గ్లాస్ వాటర్ వేస్తుంది. ఇప్పుడు వేసుకున్న చేప ముక్కలు ఉడకాలి కదా ఫ్రై చేసినవి, కొంచెం వాటర్ వేసింది అనమాట. ఒక 5 నిమిషాలు మనకి టమాటా ఎండు చేపల కర్రీ రెడీ. అటు పక్కన కోడిగుడ్లు కూడా రెడీ అయిపోతుంది. వాటిని కూడా ఒకసారి తిప్పుకుంటే మనకి టమాటా కోడిగుడ్డు కూడా రెడీ అయిపోద్ది. నా కోసమేమో టమాటా ఎండు చేపలు, మా ఆవిడ కోసం, పిల్లల కోసమేమో టమాటా గుడ్డు.
అయిపోయిందా బట్టి అయిపోయింది బాబా. ఒక 5 నిమిషాలు ఉడకాలి, మూత పెట్టేసేద్దాం. పెట్టి అది చూడపోయా ఒకసారి. చూస్తున్నా బాబా. ఓకే, గుడ్లు బాగా రెడీ అయిపోయినాయి, ఉడికిపోయినాయి టమాటాలు. మరి కూరలాగా కలిపేయకుండా ఆ గుడ్డు ముక్కలు పెద్ద పెద్దగా ఉండేటట్లు అట్లాగనే ఉంచుకోండి. కొంచెం ఆ టమాటా కూడా కలిసేటట్టు కలుపుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. జస్ట్ వాటిని అలా తిప్పేసుకోండి, ఫ్లిప్ చేసుకోండి. మా పొట్టి చేస్తుంది చూసారా ఇప్పుడు, అలా ఫ్లిప్ చేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగా అలానే ఉండిపోతాయి, చాలా బాగుంటుంది అన్నమాట. అయిపోయిందా బట్టి? ఇంకా టైం ఉందా? ఇంకో 2 నిమిషాలా? ఓకే, మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు వస్తే మనకి టమాటా గుడ్డు కూడా రెడీ అయిపోద్ది. చూద్దాం బాబా. చూడు, ఓకేనా? అయిపోయింది బాబా. ఓకే, బాగుంది బట్టి, కలర్ఫుల్గా. టమాటా కోడిగుడ్డు అండి, చూడడానికి చాలా బాగుంది కదా. కొట్టి ఒకసారి చెప్పనా మళ్ళీ? చెప్పావా. ముందు ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్ వేసుకున్న తర్వాత అది వీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ముందు తాలింపు గింజలు వేసావు కదా. తాలింపు గింజలు, జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటాలు, ఉప్పు వేసింది, పసుపు, అవి మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కారం, కొంచెం చికెన్ మసాలా వేసింది అనమాట. వేసి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో కోడిగుడ్లు కార్చి వదిలేసింది ఆవిరికి. మనం తిప్పేస్తే మొత్తం చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అలా కాకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా రావాలంటే జస్ట్ వాటిని అలా టర్న్ చేసుకోండి. ఉడికిన తర్వాత చూడండి, చాలా కలర్ఫుల్గా సూపర్ టేస్ట్ ఉండేటటువంటి టమాటా కోడిగుడ్డు కర్రీ రెడీ. కొట్టి టేస్ట్ ఎలా ఉందో? ఎలా ఉంది కొట్టి? సూపర్గా ఉందా? ఓకే, ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఇంకా టమాటా ఎండు చేపలు ఉంది కదా. కొట్టి అయిపోయిందా టమాటా ఎండు చేపలు కూడా? ఇది కూడా సేమ్ టమాటా కోడిగుడ్డు కర్రీ లాగానండి. ప్రొసీజర్ అంతా సేమ్ అలానే, కాకపోతే అందులో కోడిగుడ్లు వేసాం, ఇందులోనేమో ఎండు చేపలు వేసాం అనమాట. అంతే, ఒకే రోజు టమాటా కోడిగుడ్డు, టమాటా ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది అనమాట. కొట్టి టేస్ట్ చూస్తున్నావా? ఫస్ట్ ఏం చూస్తున్నావు? ఎండు చేపను టమాటా. నీకు ఇష్టం ఉండదుగా, అయినా సరే ఎలా ఉందో టేస్ట్ చూస్తున్నావా? బాగుంటే కంటిన్యూ చేద్దామనా? చేయవా? సరే తిని చూసి చెప్పి ఎలా ఉందో. ముక్కతో అలా పెట్టేసుకో, ముళ్ళు ఉన్నా ఏం కాదు, నరిగిపోతాయి. దానికి ఉన్న 2 ముళ్ళు ఏమైతే నీకున్న 32 పళ్ళ ముందు. కాడుతుంది. ఎలా ఉంది బట్టి? సూపర్ ఉంది కదా. మరి ఇంకే తినేసే రోజు వండినప్పుడల్లా. ఇప్పుడు గుడ్డు టమాటానా? గుడ్డు టమాటా చూస్తుంటే అసలు నిజంగా మౌత్ వాటరింగ్ అంటారు కదా, అలా ఉంది. గుడ్డు టమాటా అంటే అలా ఉండాలి, గుడ్లు పెద్ద పెద్దగా ఉండాలి. పొరుటు చేసా నేను ఎట్టే చేస్తా. అవును, బాగుంటుంది. అలా ఉంది బట్టి? బాగుంది బాబా, సూపర్ కదా. ఓకే, ఈరోజు గుడ్డు ఎండు చేపలు, టమాటా కోడిగుడ్డు, టమాటా ఎండు చేప, 2 కూడా సూపర్ టేస్టీ కర్రీస్. ఓకే బట్టి?